హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ యువర్ తారక. నేను ఈ వీడియో అయితే మా హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసిన ఫ్యామిలీ ఫంక్షన్ రిలేటెడ్ సెలబ్రేషన్స్ గురించి అయితే చేస్తున్నానండి. మా హస్బెండ్ వైజాగ్ లో పర్వాడా లొకేషన్ లో ఉండే లారస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక 10 years కి అయితే వర్క్ చేస్తున్నారండి. ఈ కంపెనీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ December 24th or 25th డేట్స్ లో ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరినీ కూడా ఫ్యామిలీతో రమ్మని ఇన్వైట్ చేస్తారండి. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ బాగుంటాయండి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఇదైతే ఒక మంచి థాట్ కదా. ఎంప్లాయీస్ వరకు సెలబ్రేట్ చేయడం వేరు, విత్ ఫ్యామిలీస్ తో ఇన్వైట్ చేయడం అనేది నాకైతే బాగా నచ్చుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే నేనైతే కంపల్సరీ అటెండ్ అవుతానండి. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మనకి ఆర్కే బీచ్ దగ్గర అవుట్డోర్ లో ప్లాన్ చేసేవాళ్ళు. ఈసారి అయితే స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఏపీ ఎక్స్పో సిటీ అని చెప్పి ఇండోర్ లో ప్లాన్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 week నుండి వైజాగ్ లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే, ఓ మై గాడ్, ఇలాంటి క్లైమేట్ లో పిల్లల్ని ఫ్యామిలీతో పాటు మనం ఒక పర్టికులర్ టైం స్పెండ్ చేయాలంటే కొంచెం మనకి అనుకూలంగా ఉండాలి కదండి. సో ఇండోర్ లో ప్లాన్ చేశారు, నాకు బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ ట్యాగ్ లైన్ కూడా చేంజ్ చేశారండి కంపెనీది. లారస్ ల్యాబ్స్ కెమిస్ట్రీ ఫర్ బెటర్ లివింగ్ అని చెప్పి, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఈ సందర్భంగా ట్యాగ్ లైన్ కూడా రివీల్ చేశారు. ఈ కంపెనీ స్థాపించి 19 years అవుతుందండి. సక్సెస్ఫుల్ గా డిఫరెంట్ యూనిట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసి చాలా బాగా అయితే రన్ అవుతుంది. అండ్ ఈ సెలబ్రేషన్స్ లో వచ్చేటప్పటికి సింగర్స్ వస్తారు. సింగర్స్ తో సింగింగ్ కానీ, మ్యాజికల్ షోస్ కానీ, లేదు ఎంప్లాయీసే ఇండివిజువల్ గా డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అండ్ ఇంకా ముందుకు వెళ్తే ఎంప్లాయీస్ కి పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకేమన్నా టాలెంట్స్ ఉంటే కూడా ఈ ఫంక్షన్ లో ఎంకరేజ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ పిల్లలకి ప్లే థింగ్స్ గానీ, ప్లే గ్రౌండ్స్ గానీ, అండ్ ఇప్పుడైతే ఇంకా మెహందీ డిఫరెంట్ గా కల్చర్ సమ్ అయితే అరేంజ్ చేస్తారండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. డిన్నర్ కి మంచి డిన్నర్ అయితే ప్లాన్ చేస్తారు. చాలా మంది అయితే డిన్నర్ కోసమే వస్తారనుకోండి. అండ్ ఈ మొత్తంలో హైలైట్ ఏంటంటే సీనియర్ హెచ్ఓడీస్ అందరూ ఎవ్రీ ఇయర్ ఒక సాంగ్ అయితే పర్ఫామ్ చేస్తారండి. ఇదైతే హైలైట్. ఎందుకంటే హయ్యర్ అఫీషియల్స్ అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు. బట్ దీనికోసం అయితే మేము ఈగర్లీ వెయిట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఫంక్షన్.